నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మనం చూసుకుంటే మహానాడు అట్టహాసంగా జరుగుతుంది. సాధారణంగా మహానాడు జరిగేటువంటి ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటే నిజంగా క్యాడరే దేవుళ్ళు అని చెప్పేసి అంటుంటారు. అయితే క్యాడర్ ఏది డిసైడ్ చేస్తే అక్కడ నాయకులు దాన్ని పాటిస్తారనడానికి ఇదే నిదర్శనం. అలాంటి మహానాడు సభలు ఏవైతే ఉన్నాయో మొదటి రోజు శ్రీకాళహస్తికి సంబంధించి ఒక యువకుడైనటువంటి ఒక ఐటీ ఉద్యోగి శశి అనేటువంటి పిల్లోడు యువత గురించి మాట్లాడిన తీరు మాత్రం చాలా అత్యద్భుతంగా తీసుకోవాలి. వాస్తవానికి తను మాట్లాడిన మాటలు కావచ్చు, దానికి స్పందించినటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ గారు స్పందించిన విధానం మనం చూస్తూ వస్తున్నాం. నిజానికి శశి ఏం మాట్లాడాడు ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే 2019 నుంచి 2024 మధ్య 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించిన మహమ్మారి లాంటి గంజాయి కావచ్చు, మాదక ద్రవ్యాలు కావచ్చు, వాటి గురించి పోరాటం చెయ్యాలి, చేస్తున్నామని అబ్బాయి ప్రస్తావించడం జరిగింది. మీరు చెప్పినట్టుగా మహానాడు అనే వేదిక, తెలుగుదేశం వాళ్ళు ఇచ్చిన ఈ వేదిక మీద ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన ఒక అబ్బాయికి అవకాశం కల్పించారు. అంటే తెలుగుదేశం అనేది సాధారణ వ్యక్తుల్ని అసాధారణ స్థాయికి తీసుకెళ్తుంది అని ప్రూవ్ చేయటంలో ఇవాళ సక్సెస్ అయింది. అంటే ఎవరు చెప్పినా మేము వింటాము, తెలుగుదేశం లక్ష్యమే అది, మీరు ఏదైనా ఉంటే చెప్పండి, మేము దాన్ని పాటిస్తాము, లేదు దాన్ని నిర్మూలిస్తాము, లేదు దానికి తగ్గ అందుకు మేము ఏం చేయగలగాలో అది చేస్తాము అని చెప్పడంలో ఇవాళ మహానాడు కృతకృత్యమైంది. ఎందుకంటే ఇవాళ మీరు అన్నట్టుగా అబ్బాయి ఏం మాట్లాడారు, శశి అన్న ఒక సాఫ్ట్వేర్ అబ్బాయి, శ్రీకాళహస్తి నుంచి వచ్చిన అబ్బాయి ఏమంటున్నారంటే గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని మలచటంలో ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం ముందంజలో ఉంది. ఏడాది కాలంలోనే వాళ్ళు గంజాయి నిర్మూలించడానికి తీసుకోవాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ రకంగా నిర్మూలించాలో ఆ రకంగా నిర్మూలిస్తున్నారు. ఎందుకంటే యువగళం పాదయాత్రలో చంద్రగిరికి వెళ్ళినప్పుడు లోకేష్ గారు అక్కడ ఒక మహిళ వచ్చి తన మీద జరిగిన అట్రాసిటీ కావచ్చు, అక్కడ జరుగుతున్న గంజాయికి సంబంధించి, లేదు ఈ మిగిలిన మాదక ద్రవ్యాలకు సంబంధించి, ఎట్లా తర్వాత ఈ కల్తీ మద్యం గురించి ఇవన్నీ చెప్తూ తను ఏ రకంగా బాధితురాలైందో ఆవిడ చెప్పుకోవడంతో దాని మీద లోకేష్ గారు దృష్టి పెట్టి ఈ ప్రభుత్వం రాగానే గంజాయిని అరికట్టడంలో ఉక్కుపాదం మోపారు అనేది అతను ప్రస్తావించారు. అదేవిధంగా అతను చెప్తున్నది ఏంటంటే ఈ గంజాయి అనేది మనం యాక్చువల్గా గతంలో చూసుకుంటే సినిమాల్లో చూసేవాళ్ళు, లేదు ఇంటర్నేషనల్గా దొరుకుతాయి తప్ప మనకి తెలియదు. కానీ అటువంటి గంజాయి ఈరోజు మన రాష్ట్రంలోకే కాకుండా, మన నియోజకవర్గంలోకే కాకుండా, మన మండలంలోకే కాకుండా మన ఇంట్లోకి కూడా వచ్చింది. అంటే అంత విచ్చలవిడిగా వైసీపీ ప్రభుత్వం ఈ గంజాయిని విక్రయించింది. అయితే ఇటువంటి గంజాయి నిర్మూలనలో తెలుగుదేశం తీసుకున్న మొట్టమొదటి అతిపెద్ద స్టెప్ ఏంటంటే, ఎక్కడైతే మీకు ఉత్తరాంధ్ర తెలుసు, అరకు తెలుసు మీకు, అటువంటి చోట్ల 11,000 ఎకరాల్లో వాళ్ళు గంజాయి సాగు చేస్తే గతంలో 5 సంవత్సరాల్లో, ఇప్పుడు అటువంటి చోట అరకు కాఫీని పండించి ఇవాళ అరకు కాఫీకి ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చి మీకు దాని గురించి మోదీ గారు మన్ కీ బాత్లో ప్రస్తావించే స్థితికి వచ్చి అది ఇవాళ అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది. అది లోకేష్ గారు చేస్తున్న గొప్ప పని. అంటే గంజాయి రహిత రాష్ట్రంగా ఎలా చేశారండి, ఏం చేస్తారండి, ఎలా చేయగలరండి అనే వాళ్ళకి ఇది ఒక సమాధానం. అంటే ఇవాళ ఎక్కడైతే గంజాయి అనేది ఒక కేంద్రీకృతం అయ్యి అక్కడ నుంచి ఒక వెజిటబుల్స్ అమ్ముకుని, అంటే ఒక కూరగాయల బండి మీద గంజాయి అమ్మే స్థితి నుంచి ప్రతి రైతు తను ఇంకా వేరే దారి లేక, రైతు కావచ్చు లేకపోతే ఇళ్లలో కావచ్చు, అంటే పని పాట లేకుండా 5 ఏళ్ల పరిపాలనలో అంటే మేము సంక్షేమాలు ఇచ్చేసాము, ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారని చెప్పుకునే వైసీపీ ప్రభుత్వానికి ఇవాళ కనువిప్పు కలిగేలా మనం చెప్తున్నది ఏంటంటే వీళ్ళందరూ కూడా గంజాయి సాగు చేశారండి. బికాజ్ వేరే దిక్కు లేక, వేరే ఆర్థికంగా వాళ్ళు ఎటువంటి వనరులు లేకపోవటం వల్ల, మీరు జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోవటం వల్ల, మీరు సాఫ్ట్ స్కిల్స్ అలాంటి వాళ్ళకేమీ నేర్పించకపోవటం వల్ల వాళ్ళకి ఎటువంటి అంటే వ్యాపారం చేసుకోవటానికి ఎటువంటి అవకాశాలు కల్పించకపోవటం వల్ల
సో అటువంటి స్థితి నుంచి ఇవాళ వీళ్ళందరూ ఒక కాఫీని పండించి ఆ కాఫీకి ఒక బ్రాండ్ ఇమేజ్ రావడమే కాకుండా వీళ్ళు 20 లక్షల మందికి ఉద్యోగం ఇస్తామన్నారు. అందులో భాగంగా డిఎస్సిని ప్రకటించారు వీళ్ళు. అదే కాకుండా సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తున్నారు వీళ్ళు. తర్వాత మీరు వ్యాపారాలు చేసుకుంటారా, మీరు ఏదైనా కొత్తగా ఒక ఇన్నోవేషన్ చేస్తారా, మేము మీ వెంట ఉంటాము, మీకు మేము ఆర్థిక సహాయం అందిస్తామని ఈ ప్రభుత్వం ముందుకొస్తుంది. అంటే యువతలో ఉండే మేధని ఏ రకంగా ఉపయోగించుకోవాలో ఈ పార్టీ చేస్తోంది అన్నదాన్ని ఇవాళ శశి చెప్పగలిగాడు. అంటే అతను తన వాయిస్ని వినిపించే ఒక అవకాశాన్ని ఇవాళ తెలుగుదేశం మహానాడు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ కావచ్చు, మిగిలిన ఆర్గనైజర్స్ కావచ్చు, అతను కల్పించారు. అంటే తన ఆవేదనను అతను అక్కడ పంచుకోగలిగాడు. తర్వాత అతను ఏమన్నారంటే, ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థను రద్దు చేసి ఒక నూతన విధానాన్ని ప్రవేశపెట్టారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఒక కంప్యూటర్ కావచ్చు, ఒక ఈ సేవ కావచ్చు, ఒక మీ సేవ కావచ్చు, అంటే ప్రజలకి ప్రతి పని సులభంగా ఎలా చేసుకోవాలో ఆయన దారి చూపించారు. ఇప్పుడు ఈయన వచ్చాక, లోకేష్ గారు వచ్చాక ఒక వాట్సాప్ గవర్నెన్స్ అనేది తీసుకొచ్చారు. అంటే అరచేతిలో మనకి ఫోన్లో వాట్సాప్ అనేది వచ్చింది మనకి. అంటే మీరు ఒక ఆపదలో ఉన్నా, లేదు మీకు ఏదైనా సరే, మీ బర్త్ సర్టిఫికెట్ దగ్గర నుంచి మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే డెత్ సర్టిఫికెట్ వరకు ఎవ్రీథింగ్ యూ కెన్ గెట్ ఇట్ ఆన్ వాట్సాప్ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చారు. సో ఇతను ఏం సజెస్ట్ చేశారంటే, ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు ఎవరైనా ఒక గంజాయి విక్రయిస్తున్నారు, లేదు ఎవరైనా కల్తీ మద్యం విక్రయిస్తున్నారు, మీరు ఆ ఫోటో తీసి ఫోటో వాట్సాప్లో పెట్టండి, పెడితే దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సో లోకేష్ ఆల్రెడీ ఈగిల్ టీమ్స్ అని పెట్టారు. ఈగిల్ టీమ్స్ ద్వారా పాఠశాలల్లో పిల్లలు అంటే ఇట్లా డ్రగ్స్కి బానిసలు అయిపోతుంటే అవన్నీ కనుక్కుని ఈ 1 yearలో వాళ్ళని రిహాబిలిటేషన్ సెంటర్స్కి పంపించటమే కాదు, వాళ్ళకి అంటే సరైన వైద్య సౌకర్యాలు అందించటమే కాదు, వాళ్ళు మళ్ళీ జనజీవన స్రవంతిలోకి వచ్చేలాగా చేశారు ఈయన. అంటే ఈ ప్రభుత్వం ముఖ్యంగా చేసి, ముఖ్యంగా లోకేష్ కాన్సన్ట్రేట్ చేశారు అనేది అతను చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆయన అనేది ఏంటంటే, ఇంకొకటి కూడా చెప్పారు, పాఠశాలలు ఇప్పుడు ఎవరైతే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇప్పుడు తల్లిదండ్రులు ఫ్యాక్షన్లో చనిపోయినా, మరొక దాంట్లో రాయలసీమలో ముఖ్యంగా రాయలసీమ ఫ్యాక్షనిజం అంటేనే రాయలసీమ. సో అటువంటి పిల్లలకి పాఠశాలలు పెట్టి తెలుగుదేశం వాళ్ళు ఉచితంగా చదువులు చెప్పించటమే కాదు, తర్వాత ఇవాళ చాలా రకాలుగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం. సో ఇవన్నీ కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది శశి. సో ఈ రకంగా చెప్పుకుంటూ వచ్చి అతను చాలా అద్భుతంగా ప్రసంగం చేశారండి. అంటే తను చెప్పదలుచుకున్న దాన్ని అతను ఇవాళ వాళ్ళ ముందు ఆవిష్కరించగలిగారు. అది కాక ఇంకొక తీర్మానం కూడా ఏంటి అంటే, ఎవరైతే ఈ మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నారు, ఎగ్జాక్ట్లీ నేను చెప్తాను, అదే ఆ పాయింట్ ఇందాక వచ్చింది మళ్ళీ పోయింది. తర్వాత ఈ మాదక ద్రవ్యాలను ఎవరైతే అంటే విక్రయించే మెయిన్ కంపెనీ ఉంటుందో ఆ కంపెనీ ఆస్తులు జప్తు చేసి ఆ ఆస్తిని రిహాబిలిటేషన్ సెంటర్కి ఇవ్వాల్సిందిగా అతను ఒక వినతిని ఇవాళ ఇవ్వడం జరిగింది. అంటే జగన్ కున్నటువంటి ప్యాలెస్లోనే రిహాబిలిటేషన్ సెంటర్ కింద మారిపోతున్నాయి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగానండి. ఇప్పుడు మనకి ఇంకొక ఐడియా కూడా వచ్చింది. మీరు రిహాబిలిటేషన్ సెంటర్ అంటే, ఇప్పుడు వైజాగ్లో రిషికొండ ప్యాలెస్ ఉంది కదండి, దాన్ని ఇంతకాలం ఏం చేయాలి అని అందరం బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నాం కదా, దాన్ని కూడా ఒక రిహాబిలిటేషన్ సెంటర్గా మార్చేసి ఆ 13 లక్షల కమోడు మాత్రం తీసుకెళ్ళి గిఫ్ట్గా జగన్మోహన్ రెడ్డికి ఇస్తే బాగుంటుందని నాకు ఇప్పుడు అనిపిస్తోంది. కాబట్టి ఆయన ప్యాలెస్ లేకపోతే ఆయన ఆస్తులన్నీ జప్తు చేసి, ఎక్కడెక్కడ ఉన్న ఆస్తులైనా జప్తు చేయొచ్చు, వాటిని వేలం వేసేసి ఆ సొమ్ముని రిహాబిలిటేషన్ సెంటర్స్కి వినియోగించవచ్చు. లేదు యువత చదువు కూడా అంటే పై చదువులకు కూడా ఉపయోగించవచ్చు. తర్వాత ఇవాళ అబ్బాయి అది కూడా ప్రస్తావించాడు. అంటే ఇలాగా గంజాయికి అలవాటు పడ్డ వాళ్ళు రిహాబిలిటేషన్ సెంటర్స్కి పంపించి తర్వాత వాళ్ళు చదువుకునేలాగా చేసి, తర్వాత విదేశీ విద్యలు కావాలంటే విదేశీ విద్యలు, లేదు వాళ్ళలో ఏ స్కిల్స్ ఉన్నాయో దానికి తగ్గట్టుగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారని శశి చెప్పడం జరిగిందండి. సో దీన్ని వాళ్ళు కూడా ఆమోదించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అబ్బాయితో మాట్లాడటం కావచ్చు శశితోటి, తర్వాత లోకేష్ గారు కూడా చాలా ఆనందంగా అతను ఆలింగనం చేసుకుని ఆయనతో కరచాలనం చేసి తర్వాత అతను చెప్పేది విన్నట్టున్నారు. సో ఇది ఒక సక్సెస్ స్టోరీ కింద మనం చెప్పుకోవచ్చు. అదిగాక యువతకు సంబంధించి తను మాట్లాడుతూ తనపై తను గుండెలపై చేసుకొని నేను ప్రమాణం చేస్తున్నాను, నేను ఎటువంటి మాదక ద్రవ్యాల జోలికి కానీ ఇలాంటి గంజాయి వాటికి జోలికి కానీ నేను పోను, అదేవిధంగా నాలా కూడా ప్రతి ఒక్క యువత ఈ యొక్క ప్రతిజ్ఞ చేయాలని చెప్పి కోరుతూ వస్తుంది. దీన్ని ఎలా చూడాలి? మీరు చెప్పింది చాలా మంచి మాట చెప్పాడు అబ్బాయి.
నేను ఇవాళ ప్రమాణం చేస్తున్నాను ఈ వేదిక మీద, నేను ఎటువంటి మాదక ద్రవ్యాల జోలికి వెళ్ళను, నేను ఈ రాష్ట్ర పౌరుడిగా ఈ రాష్ట్ర అభివృద్ధి కృషి చేస్తాను అని చెప్తున్నారు అతను. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు ప్రతిజ్ఞ చేసుకోండి మీకు మీరే, ఇది వ్యక్తిగతంగా చేసుకోమని తన అబ్బాయి చెప్తున్నాడు. అంటే ఇందులో ఎవరి బలవంతం ఉండదు, మనకి మనమే స్వయం నియంత్రణ అనేది మనకి మనం చేసుకోవటం అనేది ఇందులో మనకు కనిపిస్తోంది. అంటే మన ఆలోచనలు కంట్రోల్ చేసుకోవటం, మనకి ఏదైనా ఒక దాని మీద వ్యామోహం కలిగినప్పుడు ఆ వ్యామోహంలోకి వెళ్లకుండా, అంటే ఇప్పుడు మీకు ఒక గంజాయి చూడగానే అది తెలియదు కదా, ఆకర్షణ తినాలనిపించే, నాకు తెలియదు ఏంటది, తింటారో తాగుతారో ఏదో. సో అట్లా చేయకుండా మీకు మీరు ప్రతిజ్ఞ చేసుకోండి. అదేవిధంగా ఈ మాదక ద్రవ్యాల జోలికి, అంటే ఈవెన్ మద్యం జోలికి కూడా వెళ్ళకండి సాధ్యమైనంత మటుకి. మీరు మీ చదువు మీద దృష్టి పెట్టండి అనేది అబ్బాయి చెప్తున్నాడు. అంటే మీరు ఒక ఫోకస్ పెట్టండి, మీ కెరీర్ కావచ్చు, మీ చదువు కావచ్చు, మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో దాని మీద ఫోకస్ పెట్టమని అబ్బాయి చెప్తున్నాడు. ఇప్పుడు తాగకపోవడం పక్కన పెడితే ఒక ఫోకస్ అనేది మనిషికి ఉండాలి. ఇప్పుడు మీరు ఒకటి సాధించాక మీరు తప్పు చేయమని మనం చెప్పట్లే, ఏదైనా కూడా ఒక రుచి చూడటం వేరు, దానికి బానిస అవ్వటం వేరు. గంజాయి మాత్రం రుచి కూడా చూడకూడదు, అది మనం చెప్తున్నాం. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక ప్రతిజ్ఞ చేయమని అబ్బాయి చెప్పటం అనేది చాలా బాగుందండి. చిన్నపిల్లాడైనా చాలా చక్కగా మాట్లాడాడు. కాబట్టి శశిని చాలామంది ఆదర్శంగా తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. సో చూద్దామండి, ఖచ్చితంగా ఏదైతే మహానాడులో ఈ తీర్మానం చేసినటువంటి ఒక శశి అనేటువంటి ఒక రాయలసీమ కుర్రోడు ఎవడైతే ఉన్నాడో చాలా చక్కగా చెప్పారు. దాన్ని ఆదర్శంగా యువత అందరూ కూడా తీసుకోవాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.